హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీని ఫాలో అయ్యి నష్టాల్లో క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ 87 పాయింట్ల నష్టంలో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 272 పాయింట్ల నష్టంలో క్లోజ్ అయింది. అదే మనం నిఫ్టీ మార్కెట్ అనాలిసిస్ చూస్తే నిఫ్టీ ఈరోజు ఓపెనింగ్ అంత స్ట్రాంగ్గా ఏం ఓపెన్ కాలేదు, ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. కాసేపు 1 అవర్ అక్కడ ఆ రీజియన్లోనే స్టే అయింది. తర్వాత 11 o'clock అరౌండ్ 10:30 ఆర్ 11 o'clock అరౌండ్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్తో మార్కెట్లో మూమెంట్ చూసాం. తర్వాత కాసేపు కన్సాలిడేట్ అయింది. అది 25,600 అండ్ 25,550 మధ్యలో కన్సాలిడేట్ అయింది. సో రేపటికి మనం ఈ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ చూస్తే మనకు సపోర్ట్ లెవెల్గా ఈ 25,550 అనేది మెయిన్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవనుంది. అండ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఖచ్చితంగా 25,700 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవనుంది. సో నేనేమనుకుంటున్నానంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది ప్రస్తుతానికి. ఈ వీక్ అండ్ లాస్ట్ వీక్ నుంచి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. సో రేపు మ్యాక్సిమం ఈ 25,550 ఈ లెవెల్ని మార్కెట్ అనేది ఖచ్చితంగా టచ్ అవుతుంది అండ్ గ్యాప్ డౌన్ అయ్యే ఓపెన్ అవుతుంది. అండ్ మనం గీసుకున్న ట్రెండ్ లైన్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ని కానీ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయితే మార్కెట్ అనేది మీరు మార్కెట్లో నిఫ్టీలో అప్గా మూమెంట్ చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, బ్యాంక్ నిఫ్టీ అయితే గత 2 వారాలుగా రేంజ్ మౌండ్లోనే ఉంది. అది 58,000 అండ్ 57,500. సో ఈ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 57,530ని ఆల్రెడీ మార్కెట్ అనేది పాస్ట్లో చాలాసార్లు టచ్ చేసింది అండ్ బౌన్స్ బ్యాక్ అయింది. సో రేపేమైనా మార్కెట్ అనేది ఈ లెవెల్ని 57,530 లెవెల్ని ఆల్రెడీ క్లోజింగ్ టైంకి టచ్ చేసింది, బట్ బౌన్స్ బ్యాక్ అవుతుందా చూడాలి. మేబీ మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్లో ఫుల్ బేర్స్ మూమెంట్ చూడొచ్చు, మనం ఫుల్ రెడ్ అయిపోతుంది. అదే కనుక మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ లెవెల్ అయినా ఈ 58,000 దగ్గరికి మార్కెట్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే మనం ఈరోజు స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. ఈరోజు స్టాక్స్ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, మహేంద్ర అండ్ మహేంద్ర ఈ స్టాక్స్ అనేవి మంచిగా పర్ఫామ్ చేశాయి అండ్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు హిండాల్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అండ్ సమ్ స్టీల్ కంపెనీస్, మెయిన్గా మెటల్ అండ్ స్టీల్ కంపెనీస్ బాగా పడ్డాయి. ఇక స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే రెడింగ్టన్, ఐజిఐఎల్, మనపురం ఫినాన్స్, నవూమా, ఆర్తి ఇండస్ట్రీస్ అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ శ్యామ్ మెటాలిక్స్, బిఎంఎల్, డెలివరీ అనేవి నెగిటివ్గా రెడ్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు అపోలో హాస్పిటల్స్ తన క్వార్టర్లీ 2 రిజల్ట్స్ని పబ్లిష్ చేసింది. అపోలో హాస్పిటల్స్ నెట్ ప్రాఫిట్ 26% పెరగ్గా గత ఇయర్తో పోలిస్తే 477 కోట్లుగా ఉంది. అది 13% రెవెన్యూ పెరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. మేబీ ఈ రిజల్ట్స్ రేపు మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతాయో చూడాలి. స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎల్ఐసి కూడా తన క్వార్టర్లీ 2 రిజల్ట్స్ని రిలీజ్ చేసింది. ప్రాఫిట్ వచ్చి 31% కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. అండ్ దీని యొక్క ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ చూస్తే 10,000 కోట్లు. అండ్ ఈ ఎల్ఐసి స్టాక్ కూడా రేపు మీ పోర్ట్ఫోలియోలో ఆర్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మేబీ మార్కెట్ ఓపెనింగ్ టైంకి మీ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇక గ్రో ఐపీఓ విషయానికి వస్తే గ్రో ఐపీఓ అంత సబ్స్క్రిప్షన్ పెరిగింది కానీ జిఎంపీ పడుతుంది. అది ఎందుకో మేబీ తెలియదు, చూద్దాం రేపు ఎట్లా సబ్స్క్రైబ్ అవుతారో దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు ఎంత జిఎంపీ ఉంది, ఎక్కడ లిస్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ వచ్చి జిఎంపీ అయితే 11 రూపీస్ ఉంది. స్టాక్ ప్రైస్ 100 రూపీస్ అయితే 111 రూపీస్ మీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది అన్నట్టు. అదే కనుక మీరు గ్రో ఐపీఓని అప్లై చేసుకోవాలంటే రేపే అండి లాస్ట్ డేట్. మీరు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే రేపే అండి లాస్ట్ డేట్, అప్లై చేసుకోండి. మీకు కానీ
గ్రో ఐపీఓ షేర్స్ కానీ అలాట్ అయితే మీ డిమాట్ అకౌంట్లో 11వ తారీఖున నవంబర్ క్రెడిట్ అవుతాయి. లిస్టింగ్ వచ్చి 12వ తారీఖున ఉంటుంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ ఈరోజు నెగిటివ్లో దాదాపు 1% చేంజ్, ఇండెక్స్లు అనేవి 1% దగ్గరగా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మన ఇండెక్స్ చూస్తే మన ఇండెక్స్ అంతేం రియాక్ట్ కాలేదు, కానీ గ్లోబల్ మన ఇండెక్స్ జస్ట్ 0.3 అండ్ 0.4% మాత్రమే పడ్డాయి, కానీ గ్లోబల్ ఇండెక్సెస్ మాత్రం 1% దగ్గరగా పడ్డాయి. నేనైతే మార్కెట్ రేపైతే బ్లడ్ బాత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు డిఐఎస్ చూస్తే 13,482 కోట్లు సెల్ చేశారు, నెట్ వాల్యూ 4,800 crores బై చేశారు. అదే కనుక ఎఫ్ఐఐస్ చూస్తే, ఫారిన్ ఇన్వెస్టర్స్ చూస్తే దగ్గర 3,400 కోట్లు సెల్ చేశారు. సో మన మార్కెట్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు ఈ ఎఫ్ఐఐస్ సెల్లింగ్ పైన డిపెండ్ ఆర్ బయింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈరోజు బాగా సెల్ చేశారు. మనం కనుక గోల్డ్ విషయానికి వస్తే, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది 1,20,000 ఉంది, 24 క్యారెట్ల బంగారు 10 గ్రాములకి. నాకు తెలిసి మార్కెట్ అనేది పడిన రోజులు గోల్డ్ ప్రైస్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. 22 క్యారెట్స్ గోల్డ్ మేబీ 1,10,000 ఆర్ 1,05,000 దగ్గరికి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చాలా మంది అనలిస్ట్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. సో అండ్ మీరు కనుక మన వీడియోని చూసి కొంచెం నాలెడ్జ్ వస్తుంది అనుకుంటే మన ఛానల్ను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, ఫుల్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. నా నుంచి ప్రతిరోజు మీకు ఒక స్టాక్ మార్కెట్ న్యూస్ ఆర్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ అనేది ఒక పిల్గా కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి.